నేను నవ్వుతా చల్ నేను నవ్వా అంటారు తెలుసా వీడియోస్లో ఎవరినన్నా చూడంగానే నీకు మొత్తం. సో తంబుని ఇట్లా లాక్ చేయాలి రెండితోటి. కటింగ్ షాప్లో వేయించిన గుండుకు తిరుపతిలో వేయించిన గుండుకు చాలా తేడా ఉంటుంది. లాస్ట్ 2 మాలిక్యూల్స్ ఉంటాయి ఇట్లా పోతాయి. బుడ్డోడు వస్తాడంటే మీకు అర్థం కాదు. నేను వాడిని పోయి అడిగిన అనుకో, బ్రో టాటూ బాగుంది దీని మీనింగ్ ఏంటంటే ఏదో వేయించినా బ్రో టైంపాస్కి అట్లా మంచిగా ఉంటుంది అని. అంటే ఇక్కడికి వచ్చినాక నువ్వు గట్టి ఇట్లా పట్టుకున్నా అది కొంచెం సపోర్ట్ ఇస్తుంది. టెన్షన్ క్రియేట్ అయితే స్లోగా డ్రాప్ చేస్తున్నాం. వెరీ ఎఫెక్టివ్. మీ యాంటీరియర్ డెల్ట్స్ దాని కింద గుద్దలు ఇంకోటి ఉంటుంది, దాని పొక్కలు ఇంకోటి ఉంటుంది. మీరు ఇట్లా వేస్తే ఆ పొక్కలకించి కిందికి పోతుంది, ఈ కింద నుంచి మీదికి వస్తుంది అని నేను చెప్పా ఎప్పుడు కూడా. సైన్స్ ఇంపార్టెంటా ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంటా అంటే, హాయ్ గైస్ దిస్ ఇస్ ఫిట్ వాట్సో అవసరమా? న్యాచురల్ అది. ఇప్పుడు మనిషికి లోపల నుంచి ఏ ఫీలింగ్ అయితే వస్తుందో దాన్ని చూపియాలా. చిన్నగా కనిపిస్తున్నా ఇప్పుడునే నాకన్నా హ్యూజ్గా కనిపిస్తున్నాడు పక్కకి. అందరూ సైన్స్ చదువుకున్న వాళ్ళు ఉండరు, అందరికీ సైన్స్ అంటే ఇష్టం ఉండదు. సో గైస్ కోటి వెళ్ళి ఒక 2 బ్యాటరీస్ అప్గ్రేడ్ చేసుకున్నాను. నిన్ననే చెప్పిన కదా నిన్న బ్లాగ్లో ఇట్లా కెమెరాల బ్యాటరీస్ సరిపోతలేవని. దానికోసం 2 బ్యాటరీస్ తీసుకున్నా. ఒరిజినల్ తీసుకుంటానేమో 5000 పడుతుండే. అట్లా అని చెప్పి వేరే బ్రాండ్ ఏదో తీసుకున్నా థర్డ్ పార్టీ 2500 ఈచ్. సో 2 బ్యాటరీస్ తీసుకున్నా 5000కు. వీటిని ఛార్జ్ చేయడానికి ఇంకొక బ్యాటరీ ఛార్జర్ అదొక 5000, మొత్తానికి 10,000. బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి వర్త్ ఇట్ సమ్ డే. ఖచ్చితంగా బ్లాగ్లలో పనికి వస్తాయి. హాయ్ బ్రో. హాయ్ రేవంత్. హాయ్ బ్రో. సో ఇప్పటి నుంచి మన బ్రోని వీడియోలు తీస్తాడు. నాకు ఏదైనా కూడా యూట్యూబ్ కంటెంట్ కెమెరాలో మొత్తం ఇక కాంపిటీషన్ అయిపోయే వరకు రెగ్యులర్ మొత్తం ఇక జిమ్లో రా సెషన్స్ అన్ని వీడియోస్ మనోడే తీస్తాడు. నాకు ఇప్పటి నుంచి ఆ ట్రైపాడ్ పెట్టుకునే తలకాయ నొప్పి ఉండదు. క్వాలిటీ వైజ్ గివ్ యువర్ బెస్ట్ ఇచ్చి పడేద్దాం. సో ఈవినింగ్ జిమ్కి వెళ్తున్నాం. ఓపెనింగ్ ఉంది జిమ్లో. సో జిమ్ ఇనాగ్రేషన్ రిబ్బన్ కటింగ్ ప్రోగ్రామ్. సో అది ఉందన్నమాట. బ్రో కాల్ చేసినాడు, యశ్వంత్ కాల్ చేసి రమ్మని చెప్పిండు. సో వెళ్తున్నాం సాయంత్రం ఇక 6 PM అని చెప్పినాడు. వెళ్ళి ఒకసారి జిమ్ మొత్తం చెక్ చేసి జిమ్ టూర్ ఇస్తాం మీకు చిన్నగా ఈవినింగ్. అంటే ఏమేమి కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చినాయి, మొత్తం ప్లాట్ఫామ్స్ ఎట్లున్నాయి ఏంది మీకు అవన్నీ జస్ట్ ఒక చిన్నగా వీడియో చూపిస్తాం. ఏం మాట్లాడాం జిమ్లో మనం. అయిపోయిన తర్వాత రేపు ఎట్లయితే రా సెషన్ చేస్తాం రేపు మధ్యాహ్నం, అప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఎన్ని రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్న బుల్ రాక్ ఎక్విప్మెంట్ ఇదే అనమాట. మొత్తం ప్లేట్స్ 25, 15, 10. అండ్ ఇక్కడ ఈవినింగ్ ఈ టైంకి వర్కౌట్ చేస్తే క్రేజీ ఉంటుంది. ఇవి మ్యాగ్నెట్స్. సో ఈవినింగ్ 6 o'clock ఆ టైంకి ట్రైన్ చేస్తే మాత్రం క్రేజీ ఉంటుంది. ఇక్కడ సన్సెట్. రేపటి నుంచి ఈ టైంకి వచ్చి ఇక్కడ ట్రైన్ చేస్తాం. ఇది డెడ్ లిఫ్ట్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఏమో స్క్వాట్ ర్యాక్ స్మిత్ మెషిన్. ఇది స్క్వాట్స్. ఇక్కడ ఫెయిల్ అయినప్పుడు మనం దీనిపైన వదులుతాం. యూ కెన్ సీ పంప్. జీన్స్ మీద కూడా క్రేజీగా అనిపిస్తుంది. సో జిమ్ టూర్ రేపు పొద్దున వేస్తాం మీకు. జస్ట్ ఇప్పుడు ఓపెనింగ్ అంటే వచ్చినాము చూద్దామని. ఎక్విప్మెంట్ మొత్తం ఎట్లుంది ఏంది అనేది క్రేజీ ఉంది నిజంగా. నెక్స్ట్ లెవెల్ అసలు యుద్ధాలు ఉంది. బ్రో ఎట్లుంది బ్రో ఎక్విప్మెంట్ ఎట్లున్నాయి మొత్తం? మొత్తం వస్తుంది అసలు. నేను ఎక్కడ చూడని ఎక్విప్మెంట్ మొత్తం ఉంది ఇక్కడ. ఇదంతా బాగుందిరా. అండ్ ఇంకోటి తెలుసా, ఇక్కడ మీకు చూపిస్తా. ముందల్లాగా పోయి చూపిస్తాను ఎందుకంటే అక్కడ సన్సెట్ ఉంది. డిఫరెంట్ వస్తుంది. సో ఇప్పుడు మీరు నార్మల్గా ఈ రానీ కోల్మ్యాన్ వీడియోస్ చూస్తారు కదా. రానీ కోల్మ్యాన్ అప్పటి పాత బాడీ బిల్డర్స్, క్లాసిక్ బాడీ బిల్డర్స్ వాళ్ళ దాంట్లో ఒక సౌండ్ వస్తుంది. దిస్ సౌండ్. ఈ ప్లేట్లతోటి మనం బెంచ్ అవి వేస్తున్నప్పుడు సౌండ్లు వస్తాయి చూరా. ఎగ్జామ్ రానీ కోల్మ్యాన్ రెట్రో ఫీల్ వస్తుంది. అందులో అవి కూడా చేద్దాం. అండ్ ఇక్కడ మన పాత డంబల్ సెక్షన్. ఇక్కడ మొత్తం కార్డియో. అవతల ఆ రూమ్లో యోగా వస్తుంటుంది. కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ కూడా వచ్చినాయి 2-3. అవి నేను నీకు రేపు పొద్దున చూపిస్తాను. ఓకేనా? రేపటి నుంచి బ్రో నువ్వే ఇక వీడియోలలో మొత్తం మాయా చూపించాలా ఏమంటున్నా. చూస్తున్నా కదా, చెప్తున్నా కదా, రేపటి నుంచి మొత్తం కెమెరాలో తీస్తాం. అండ్ మెయిన్ ఏం తెలుసా, ఒక 3-3:30 టైంకి రావాలి మనం. 3:30 నుంచి 6 వరకు మెల్లగా షూట్ చేసుకోవాలా. ఈ సన్లైట్ ఇక్కడ అది కనిపిస్తుంది. ఈ సన్లైట్ అది మస్తు అడ్వాంటేజ్ ఇస్తుంది వీడియోస్లో. మస్తు ఎస్థెటిక్స్ యాడ్ చేస్తాయి. కలర్స్ కూడా మస్తు న్యాచురల్ అనిపిస్తాయి. అండ్ ఈడ ఒక
ఒకవేళ నేను ఇక్కడ నుంచొని షర్ట్లెస్ అయినా అనుకో ఇక్కడ ఎట్లుంటుంది బ్రో ఎగ్జామ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. న్యాచురల్ లైట్ కాబట్టి మెరుస్తుంటాం మనం ఎప్పుడు మెరవాల, అరుపులు కాదు మెరుపులే డైరెక్ట్. అండ్ ఇంకా జిమ్ టూర్ అంతా అయిపోయింది. ఇప్పుడే మొత్తం జిమ్ చూసినాం, మొత్తం వస్తున్నాయి ఇవన్నీ ఐరన్ డంబుల్స్ మొత్తం ఆడదాకున్నాయి. అండ్ కొన్ని డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ కూడా వచ్చినాయి, వస్తున్నాయి అవి కూడా. సో ఇక ఏదున్నా రేపు పొద్దున రా సెషన్లో మాట్లాడతాం, ఓకేనా? చలో సీ యూ. లైటింగ్ వస్తుంది వేడ, లైటింగ్ క్రేజీ ఉంది. కింద ఈ పొక్కల నుంచి వచ్చే లైట్ ఇది ఒకటి, ఆడికి నుంచి వచ్చే న్యాచురల్ లైట్, మొత్తం వేరే కాంబినేషన్. నిన్న నాకు వీడియోగ్రాఫర్ లెక్క ఏమంటే హ్యాండ్ ఇచ్చిన వాళ్ళ చెప్తా. నేను అడిగినా బ్రో ఈయనని, నీకు మెయిల్ చేయకముందు ఈయనకు అడిగినా, నేనేమో చెప్తా బ్రో చెప్తా అన్నాడు. సపోర్ట్ కూడా మళ్ళీ కెమెరా ఫోటోగ్రఫీ కాలేజ్ జాయిన్ అయినా 1 వరకు ఉంటాను కాలేజ్. ఇక్కడ ఆర్బీఆర్ మంచిగా. సో ఇక కాంపిటీషన్ టైం కన్నా వస్తారా? ఆ కాంపిటీషన్ టైం మొత్తం 4 ఫోటోగ్రాఫర్లు కావాలి నాకు. నెక్స్ట్ లెవెల్ ఇక ఎట్లా అంటే స్టేజ్ ఎక్కితే మొత్తం పోజింగ్ ఇవే ఉంటాయి కదా. సో ఇది ఖచ్చితంగా ఒక వీడియోగ్రాఫర్ ఉండాలి. కెమెరామన్ చెప్పుకుంటాను మళ్ళీ లాస్ట్ మినిట్ ల్యాండ్ ఇచ్చిన అనుకో. నేను వేసుకుంటాను, నీ ప్రొఫైల్ ట్యాగ్ చేసి బ్రో ఇట్లా వస్తా అన్నాడు, హ్యాండ్ ఇచ్చిండు బ్రో, ఫుటేజ్ రాలేదు బ్రో అని చెప్తాను. సో యాక్చువల్గా మనం మధ్యాహ్నం పూట వస్తే ఏంటంటే మధ్యాహ్నం పూట వర్కౌట్ చేస్తాం కదా, కానీ రేపటి నుంచి టైం చేంజ్ చేద్దాం. 2 to 6 4 గంటలు వర్కౌట్. అసలు ఎక్విప్మెంట్ అన్ని క్రేజ్ నెక్స్ట్ లెవెల్ షీట్ అది. సో ఇది మన జిమ్ కొత్త పేరు, ప్రైమ్ స్ట్రెంగ్త్. అండ్ ఇంకోటి జిమ్ లొకేషన్ అని చెప్తా ఒక నిమిషం ఆవిడ. సౌండ్ అని చూసినా బ్రో, దీని సౌండ్ ఎక్దమ్ ఇట్లా రెట్రో ఉంటుంది చూసినా. ఏదంటే ఇప్పుడు రానిక్ కోల్మెన్ ఇట్లా పాత వీడియోస్ ఉంటాయి డెడ్ లిఫ్ట్లలో లైట్ వెయిట్ అని వస్తుంటాడు లెగ్ ప్రెస్ పైన, ఎక్దమ్ అదే ఫీల్ వస్తుంది, మజా వస్తుంది వీటిలో చేస్తుంటే. ఇవి షోల్డర్ ప్రెస్, మళ్ళీ కాంపౌండ్ లిఫ్ట్స్ కాకుండా ఐసోలేషన్ అన్నిట్లో ఇవే వాడతాం, బెంచ్ ప్రెస్లో ఇవే వాడతాం. ఓన్లీ ఆ డెడ్ లిఫ్ట్ అవన్నీ వేసి అక్కడ మాత్రం వేరు ఉంటుంది, కానీ ఈడ మాత్రం మజా వస్తుంది సౌండ్కి. ఇంకా కొత్త మషిన్ మస్తు వచ్చినాయిగా. సో అది సంగతి. జిమ్ అయితే నాకు మస్తు నచ్చింది, ఎక్విప్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్, అసలు వేరే క్వాలిటీ. అది క్వాలిటీ గురించి పక్కన పెడితే ఏం చెప్తాం అనుకున్నా. సో జిమ్ గురించి చాలామంది అడిగారు కదా, ఎక్కడ వర్కౌట్ చేస్తాను, లొకేషన్ ఏంటి అండ్ ఏ జిమ్ అనేసి. సో ఒఫిషియల్గా చెప్తున్నాను, నేను ట్రైన్ చేసేది ప్రైమ్ స్ట్రెంగ్త్ అని. పేరు యాక్చువల్గా చేంజ్ చేసినారు, ఇంతకుముందు స్టాలియన్ ఫిట్నెస్ అని ఉంటుండే, సో ఇప్పుడు ప్రైమ్ స్ట్రెంగ్త్ అని పెట్టినారనమాట, ఓకేనా? సో ఇది ఎక్కడుంది ఏంటి అంటే, మీకు ప్యారడైజ్ తెలుసు కదా, కోంపల్లి ప్యారడైజ్ పక్కనే ఒక రిలయన్స్ పెట్రోల్ బంక్ ఉంటుంది. సో దాని పక్కనే KFC పైనే ఉంటుంది. సో ఎవరైనా వచ్చి ట్రైన్ చేయాలనుకుంటే డెఫినెట్లీ యూ మస్ట్ విజిట్. ఎందుకంటే అసలు ఈ జిమ్లో ఏమేమి ఉన్నాయంటే అసలు చెప్పలేము, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీకు ఐరన్ డంబుల్స్ మొత్తం ఇంకా ఎట్లా మెరుస్తున్నాయి చూసిరా, 40 kg వరకు డంబుల్స్ ఉన్నాయి. ఇది కాకుండా నార్మల్గా ఇప్పుడు మనం స్క్వాట్, బెంచ్, డెడ్ లిఫ్ట్ ఇవి చేస్తున్నప్పుడు బేసిక్గా PRs అనేవి బ్రేక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇష్టం అందరికీ. బేసిక్గా అరే నేను PR బ్రేక్ చేయాలని అందరికీ ఉంటుంది. ఎట్లా బ్రేక్ చేయాలి దానికి మనకు ఒక స్పెసిఫిక్ నంబర్ కావాలా, రైట్? సో మన దగ్గర 0.250 ప్లేట్ ఉంది, చిన్నది మీకు చూపించిన ఇందాక. సో 0.250 ఉంది, 1.25 ఉంది, 0.5 ఉంది, 5, 2.5, 10, 15, 20, 25 వరకు ఉన్నాయి. సో ఆ 0.25 అనేది 250 గ్రామ్స్తో సమానం. ఆ 250 గ్రామ్స్ మీరు పెంచుకుంటూ పోతే మీకు ప్రోగ్రెస్ అనేది ఇంకా ఈజీగా అర్థమవుతుంటుంది. సో ప్రతి 2 వీక్స్కి ఒకసారి మీరు అట్లా 250 గ్రామ్స్ పెంచినా తగ్గించిన స్లైట్ డిఫరెన్స్ విల్ మేక్ ఎ హ్యూజ్ చేంజ్ ఇన్ యువర్ బాడీ కదా. సో అట్లా. అండ్ ఇంకా వస్తున్నాయి ఎక్విప్మెంట్స్, లాటరల్ రేజెస్కి డిఫరెంట్ మెషిన్స్ వచ్చినాయి. హిప్ అబ్డక్టర్స్ కోసం ఒకటి వచ్చింది, కాఫ్స్ కోసం డిఫరెంట్ ఒకటి వచ్చింది, 4 arms మెషిన్ ఉంది. అది చాలా బాగుంది, నాకైతే పర్సనల్లీ మస్తు నచ్చింది. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా వచ్చి మా జిమ్లో జాయిన్ కావాలనుకుంటే డెఫినెట్లీ రండి. ఇట్ విల్ బీ డెఫినెట్లీ గుడ్. ఖచ్చితంగా మీరు వర్కౌట్ని ఎంజాయ్ చేస్తారు. బేసిక్గా ఏంటంటే కోంపల్లిలో చాలా జిమ్స్ ఉన్నాయి. నేను ఇదే జిమ్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే
ఇది రీజన్. జస్ట్ సీ వై, చూస్తురా, ఇదే రీజన్, ఇంకేం లేదు. మస్తు అనిపిస్తుంది. అంబియన్స్ వైజ్, లైటింగ్ వైజ్, కండిషన్ వైజ్, ఎక్విప్మెంట్ వైజ్ 100/100. సో ఇంకోటి వచ్చేసేయండి. ఒకవేళ మీరు ఒకవేళ నన్ను కలవాలనుకుంటే, ఫిట్ వాట్సాప్ని కలవాలనుకుంటే మీరు ఈ జిమ్లోనే కలవచ్చు వచ్చి. బ్రో పేరేంటి? విశాల్. కౌశిక్ క్లయింట్. ఈజ్ కౌశిక్ క్లయింట్. ఈయన కూడా ఐసీఎన్లో ఆడుతున్నాడు ఈసారి. ఈయన కూడా ఆడదాం అనుకుంటుండు కానీ అర్థమవుతలేదు ఏం చేయాలి. నేనైతే కంప్లీట్ చేయబ్రో అంటున్నా. రేపటి నుంచి మన జిమ్లో ట్రైనర్ కదా, సో మన జిమ్లో రేపటి నుంచి ట్రైనర్ అనమాట. సో చెప్తున్నా కదా, వచ్చేసేయండి. ఏమంటున్నా, నన్ను కలవాలనుకుంటే నేను ఇక్కడనే కనిపిస్తాను. హేటర్స్ అందరికీ మీరు ఎన్ని హేట్ కామెంట్లు చేసినా, వచ్చి నన్ను కొట్టాలనుకున్నా ఇదే జిమ్లో కనిపిస్తాను. న్యూట్రల్ గ్రిప్, రాంగ్ గ్రిప్, 2 inch మ్యాట్, సైంటిఫికలీ డెవలప్మెంట్, క్లినికలీ టెస్టెడ్, ఏదైనా ఇంటికే రండి. నేను ఇన్నే ఉంటాను, ధైర్యంగా కూర్చొని ఉంటాయి. మధ్యాహ్నం 2 to 6 ఇన్నే ఉంటాను. వచ్చేసేయండి. అండ్ ఎవరైనా సపోర్టర్స్ ఎవరైనా వచ్చి కలవాలనుకుంటే, ఏదైనా డౌట్స్ ఉండి మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి జాయిన్ కండి. వచ్చి మాట్లాడండి. మీకు జిమ్ నచ్చితే జాయిన్ కండి. నేను ఖచ్చితంగా రేపు జాయిన్ అయిపోండి రాబోయే అని చెప్పాను. నచ్చితేనే, కల్ట్ కాబట్టి ఇంకా బెటర్. ఓకేనా? సో అయిపోయింది. ఇంటికి వెళ్ళేసి మంచిగా తినేసి, వాకింగ్ చేసి, పండుకొని, పొద్దున్న లేచి మెల్లగా మీల్ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ రేపు రా సెషన్ ఉంటుంది. సో 1 కెమెరా రా సెషన్లో కలుస్తాం. బై, సీ యూ ఆల్ టుమారో. సో రేపు పొద్దున ప్రాపర్గా వర్కౌట్ చేద్దాం. ఇప్పటికైతే వాకింగ్ కంప్లీట్ చేసుకుంటున్నాను. వాక్ చేస్తున్నా. వాకింగ్ అయిపోయిన తర్వాత వీ షుడ్ స్లీప్. ఎంత పనులున్నా ఏదన్నా కూడా రూమ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. ఇప్పుడు 11 అవుతుంది టైము. సో ఇప్పుడు ఆ మీల్ కంప్లీట్ చేసుకొని వాకింగ్ చేస్తున్నాం. 2 hours వాక్ చేసి పొద్దున్నే 6 o'clockకి లేచి జిమ్కి వెళ్ళిపోదాం. రేపు ప్రాపర్ డెడికేటెడ్ ఇక జిమ్లో మంచిగా వర్కౌట్ చేద్దాం. రేపు పొద్దున్నే పోయి తెచ్చుకో. రేపు పొద్దున్న చాలా మంది ఉంటారు, జనం ఉంటారు. బట్ స్టిల్ మనకు వీడియోగ్రాఫర్ ఉన్నాడు కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. సౌండ్ కొంచెం తక్కువ చేపిస్తాం జిమ్లో, ఏదో ఒకటి చేసి విల్ మేనేజ్ టు షూట్ టుమారో. ఈరోజు మళ్ళీ జిమ్కి వచ్చినాం. నిన్న ఈవినింగ్ చూసినారు కదా, మొత్తం ఇక్కడనే మొత్తం ఓపెనింగ్ అంతా అయింది. గ్రాండ్గా అయింది ఓపెనింగ్ కూడా. ఏం ఎక్విప్మెంట్ కొత్త ఏమన్నాయి బేసిక్గా అనేవి నేను ముందర చూపిస్తా. బట్ ఇప్పుడైతే వర్కౌట్ చేస్తున్నాం ఇద్దరం కలిసి. సో ఈరోజు వీఆర్ ట్రయింగ్ దిస్ వన్ సైకోడెలిక్. సో సైకోడెలిక్ ట్రై చేద్దాం బ్రో. ఎట్లుందో చెప్పు తర్వాత. నిన్న నేను యాక్చువల్గా ట్రై చేసిన, మొత్తం బాడీ అంతా ఇచ్చింగ్. మీకు ఆల్రెడీ తెలుసు, నవీన్ బ్లాగ్లలో చూసి ఉంటారు మీరు. కానీ మళ్ళీ ట్రై చేద్దాం. నిన్న హాఫ్ స్కూప్కే నాకు మొత్తం అవుట్ అయిపోయినా నేను. ఈసారి ఐసీఎన్కి కాంపిటీషన్ మాత్రం గట్టిగా ఉంది. ఎందుకంటే మొత్తం ఐసీఎన్ గురించే మాట్లాడుతారు. ఐసీఎన్కి ఇండైరెక్ట్గా మేమే ప్రమోట్ చేస్తున్నాం. సో ఐసీఎన్ వాళ్ళు మనకేమైనా స్పాన్సర్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. మొత్తం హైదరాబాద్ నుంచి కనీసం ఒక 3,000 మంది వస్తారు ఈసారి షో చూడడానికి. క్రేజీ ఉంటుంది. దానికి ఇంకా ప్రిప్ నడుస్తుంది కాబట్టి ఈయన కూడా నాతో చేస్తున్నాడు వర్కౌట్లు. అంటే నేను ఏమేమి వర్కౌట్లు చేస్తానో మోస్ట్లీ అవే చేస్తాం ఇప్పటి నుంచి. నా ఛానల్లో ఫ్రీక్వెంట్గా అనిపిస్తాడు. ఇప్పుడు ఏం మాట్లాడతలేడు కానీ కొన్ని రోజుల తర్వాత మైక్ కనెక్ట్ చేసుకొని నాకనే ఎక్కువ అన్నీ మాట్లాడతాడు. ఈసారి శంషాబాద్లో. సో గురం ఒక్కొక్క స్కూప్ వేసినాం. బ్రో ఫేస్ ఒకసారి దగ్గర చూపి. మొత్తం ఆల్రెడీ ఎర్రగా అయిపోయినాయి చెవులు, ఫేస్ రెడ్ అయిపోయింది. ఇటు చూపియా సార్, ఈడ కూడా రెడ్ అయింది. నాది మీకు కనిపిస్తుందా లేదో ముఖంలో? అదేమంత లేదు. ఆల్రెడీ మన స్కిన్ ఉండే నార్మల్ ఉంటుంది కాబట్టి అంత కనిపిస్తలేదు. కానీ డేంజర్ పడుతుందా? చలో వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో చాలా మంది నాకు అడుగుతుండే కదా ఆన్లైన్ కోచింగ్ గురించి. సో కింద ఈమెయిల్ చూపిస్తున్న స్క్రీన్ పైన. మీకు ఒకవేళ ఆన్లైన్ కోచింగ్ జాయిన్ కావాలంటే దీనిలో DM చేయండి. మా టీం మీకు ఈమెయిల్స్ పంపిస్తుంది, రిప్లైస్ ఇస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ అ గుడ్ టైమ్ టు జాయిన్. యాక్చువల్లీ సమ్మర్ కదా, సో డెఫినెట్లీ హెల్ప్ఫుల్. అయ్యో వేన్ కనిపిస్తుందా బైసెప్ వేన్? మామూలుగా పంపు కాదు అప్పుడే. వర్కౌట్ ఇంకా యాక్చువల్గా స్టార్ట్ కూడా చేయలే. ఈ టీషర్ట్ ఈశ్వర్ బోలే గారిది. ఈశ్వర్ బ్రో మొన్న పోయినప్పుడు టీషర్ట్ ఇచ్చిండి, అది వేసుకొని వచ్చిన. వేరే బట్టలు దిక్కులే మనకి. ప్రీ వర్కౌట్ ఎఫెక్ట్ మొత్తం డేంజర్ అయిపోయింది. అరే నేను నవ్వుతా బ్రో, నేను నవ్వుతా. అసలు నేను నవ్వా అంటారు తెలుసా వీడియోస్లో. అసలు నువ్వు నవ్వవు, ఎందుకు అంత యాటిట్యూడ్ చూపిస్తావు అంటే మాట్లాడుతున్నప్పుడు. సో అది అంట కదా, అసలు నవ్వాను, ఫుల్ సీరియస్ ఉంటా అంటారు. ఈరోజు బ్రోకి FST7 తెలుసా నీకు? తెలియదు. సో చుక్కలు కనిపిస్తాయి. FST7 అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. ప్రతి ఒక్క దానిలో లాస్ట్ వేరియేషన్లో 7 sets ఉంటాయి. ఓకేనా? సపోజ్ బైసెప్ చేస్తున్నా, దానిలో లాస్ట్ ఒక వేరియేషన్లో 7 sets, ట్రైసెప్లో 7, షోల్డర్లో 7. సో మనకు షోల్డర్ కాబట్టి ఈరోజు లాటరల్ రేస్లో 7 sets ఉంటాయి.
కిల్లర్ వర్కౌట్. మన బాడీ పైన ఎక్కువ ఫోర్స్ పడుతుంది అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంకెక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది కిందికి. సో దీనిలో చాలా కష్టం ఉంటుంది వెయిట్ లిఫ్ట్ చేయడం. జనరల్గా మనం కూర్చొని షోల్డర్ ప్రెస్ చేస్తే వీ కెన్ లిఫ్ట్ అప్ టు 35 kg డంబుల్. కానీ దీనిలో నువ్వు 35 చేసినావు అంటే మస్తు హెవీ అవుతుంది, సపోర్ట్ కూడా ఇవ్వదు బ్యాక్. సో డెఫినెట్లీ లైట్ వెయిటే వేయాలి దీనిలో. బాడీ మెల్లగా అలవాటు అవుతుంది ప్రీ వర్కౌట్కి, నార్మల్ అవుతుంది. 25 kg సెట్ 3 10 reps. లెట్స్ గో. మంచిగా పడుతుంది ఇది. స్మూత్ 10 reps. ఇంకోటి ఒకవేళ నాకు అడిగితే సైన్స్ ఇంపార్టెంటా ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంటా అంటే, సపోజ్ ఇఫ్ సమ్మన్ ఈస్ ట్రైనింగ్ ఫ్రమ్ లాస్ట్ 10 years, డెఫినెట్లీ నేను ఎక్స్పీరియన్స్ అనే చెప్తా. అండ్ నో హెడ్ టు ఎనీ సైన్స్ బేస్డ్ న్యూట్రిషనిస్టులు వీళ్ళతోటి నాకేం ఇది లేదు. కానీ ఏంటంటే వాళ్ళు సైన్సే తోపు ఎక్స్పీరియన్స్ ఊపు అంటారు. సో అట్లా కాదు, ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఏదైనా కూడా. ఇప్పుడు నువ్వు జస్ట్ ఒక రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి బుక్ చదివినావు, పిల్లలు ఎట్లా కనాలనేది బుక్ చదివినావు, అది బుక్ మాత్రమే ఉంటుంది. నువ్వు పోయి గోడకేస్తే కాదు కదా, అది ఎక్కడ వేయాలని అక్కడ వేస్తేనే అవుతుంది. అంతేనా బ్రో? సో ప్రాక్టికలీ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సైన్స్ అనేది బేసిక్గా ఒక బుక్, పుస్తకం. దాన్ని నువ్వు రియల్ లైఫ్లో నీ బాడీ పైన అప్లై చేసి నువ్వు బాడీని బిల్డ్ చేసి వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ లైక్ నువ్వు జస్ట్ సైన్స్ చదివి నేను తోపైపోతా అంటే అట్లా కాదు. అప్లై అయ్యి నీకు పని చేసిందా, పని చేసింది. ఒకవేళ నీ బాడీ పైన అది వర్క్ చేయలే అనుకో, దాని అర్థం అది పని చేయదు, వేస్ట్ అని కాదు. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క లెక్క ఉంటుంది, అది ఆల్రెడీ మీకు తెలుసు. డిఫరెంట్గా రెస్పాండ్ అవుతాయి బాడీస్. సో నాకు ప్రీ వర్కౌట్ ఒకలాగా ఎఫెక్ట్ అవుతుంది, ఈయనకి ఇంకొకలాగా అవుతుంది. సో అది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సైన్స్ కూడా అంతే, ఓకేనా? ఇప్పుడు సైన్స్ ఒకటి, సైన్స్ని తోపు చేసి ఇప్పుడు మా పైన చాలా వీడియోస్ తీస్తారు, ఇట్లా రియాక్షన్ వీడియోస్. మేము చెప్పేది తప్పు అని. మేము చెప్పేది తప్పు కాదు, అది ఎక్స్పీరియన్స్ బేస్డ్. సో నీ బాడీ పైన అవి పనిచేయలేదేమో, నా బాడీ పైన పనిచేస్తున్నాయి, నేను చెప్తున్నా. అండ్ నేను ప్రతి వీడియోలో ఖచ్చితంగా ఇది చెయ్యు, ఇది చేస్తే ఖచ్చితంగా ఇట్లా అవుతుంది అని నేను చెప్పా. ట్రై చెయ్యండి, ఇది కూడా అవుతుంది. ఒకవేళ ఇది కాకపోతే దానికి ఆల్టర్నేట్ ఇంకోటి చెప్తా. సో మేము అట్లా ఉంటాం, అర్థమైందా? చలో లాస్ట్ సెట్. సో ఇది ఇంకొక కేబుల్ మెషిన్. ఇక్కడ మనం కేబుల్ బిహైండ్ ద బ్యాక్ లాటరల్ రైజ్ చేస్తాం. బిహైండ్ ద బ్యాక్ అంటే బేసిక్గా నార్మల్గా మనం లాటరల్ రైజెస్ ఇట్లా నుంచొని చేస్తాం, కానీ దీనిలో ఇట్లా ఇది వెనకకు పెట్టుకొని కొంచెం ముందర నుంచొని ఇట్లా చేస్తాం. దీనివి మనకు 2 sets ఉన్నాయి, ఓన్లీ 2 sets. అండ్ ఈ వర్కౌట్స్ అన్ని బేసిక్గా అందరికి అవసరం లేదు. మళ్ళీ అదే చెప్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఈ వర్కౌట్స్ అందరికి అవసరం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆగస్ట్లో కాంపిటీషన్ ఆడుతున్నా. నా కాంపిటీషన్కి తగ్గట్టు నాకు నా కోచ్ డిజైన్ చేసి ఇచ్చిన వర్కౌట్లు ఇవి. ఖచ్చితంగా మీరు ఇవి చేయాలి, దీనివల్ల గ్రోత్ ఉంటుంది అని చెప్తలేను. కానీ ఏంటంటే ఇవి డెఫినెట్లీ ఎఫెక్టివ్ ఉంటాయి, గ్రో కావడానికి డెఫినెట్లీ ఎఫెక్టివ్ ఉంటాయి. ఎందుకంటే వర్కౌట్ ప్లాన్ని ఎవ్రీ 6 monthsకి ఒకసారి, ఎవ్రీ 1 yearకి ఒకసారి చేంజ్ చేస్తుండాలి. బాడీ యూస్ టు అయిపోతుంది కదా, కొత్తగా ట్రై చేస్తుండాలి. సో అట్లనే ఇప్పుడు ఈ జిమ్లో వచ్చిన లైక్ మిలిటరీ ప్రెస్ కొత్తగా ఫస్ట్ టైం చేసిన నేను, మంచిగా అనిపించింది, అది కూడా ఎఫెక్టివ్ ఉంది. నార్మల్గా ప్రతిసారి లాస్ట్ 4 years నుంచి నేను డంబుల్స్ తోటే చేస్తున్నా. ఐ కెన్ పుష్ అప్ టు 35 kg. 35 kgతో 18 reps వస్తాయి. ఈరోజు కూడా అంతే, కానీ ఎక్కువ చేయలే. స్లో, ఫుల్ కాంట్రాక్షన్. కన్సిస్టెంట్గా ఉండాలంటే బేసిక్గా మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఓకేనా? ఉండుడే నీ పూర్ మైండ్ సెట్, ఆలోచనలు అంతా గలీజ్ ఉన్నాయి. ఎవరినన్నా చూడంగానే నీకు మొత్తం ఇవే ఆలోచనలు వస్తున్నాయి. అట్లాంటప్పుడు నువ్వు జిందగీలో ఏం చేయలేవు, అర్థమవుతుందా? బాడీ బిల్డ్ అయితే లేదు, రిజల్ట్స్ వస్తలేవు అంటే దాని అర్థం ఐదర్ యు ఆర్ నాట్ కన్సిస్టెంట్, లేకపోతే నీ గురించి నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తలేవు. ఇవి రెండే ఉంటాయి. కన్సిస్టెంట్ అనేది డైట్, వర్కౌట్ ఇవన్నీ ఎంత అయితే కన్సిస్టెంట్గా చేయాలో దాంతోపాటు నీ మైండ్ సెట్ని కూడా దానిలో కలపాలా. ఇవి రెండు ఉంటే సరిపోదు. కన్సిస్టెంట్ ఉన్నావు, తింటున్నావు, అన్నీ చేస్తున్నావు, బట్ పాజిటివ్ లేకపోతే ఏం లాభం?
ఇప్పుడు నీ గురించి నువ్వు ఇప్పుడు సపోజ్ బ్రో ఉన్నాడు, నేనున్నా. నా గురించి నేను ప్రతిరోజు పాజిటివ్గా ఆలోచిస్తా. సెల్ఫ్ లవ్. ఇప్పుడు నాకు పొట్టు ఉంది రాబోయ్, నేను ఫ్యాట్ ఉన్నా, గెయినింగ్ చేసినప్పుడు బాడీ మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది. అయినా కూడా అద్దంలో పోయి నన్ను నేను చూసుకొని బా ఏమున్నాడు రైడు అనుకుంటా. సో దట్ ఈస్ కాల్డ్ మైండ్ సెట్. ఒకవేళ అద్దంలో చూసుకొని పిచ్చిపోకొని లేకున్నాడు, అవలగాని లేకున్నాడు, ఏందిరా ఇట్లా తయారైనా, ఇంత పొట్టు వచ్చింది అనుకుంటే నేను జిందగీలో ఏం చేయలేను. డిమోటివేట్ అయ్యి అక్కడనే ఆగిపోతాను నేను. సో పాజిటివ్గా ఉండండి. మైండ్ని ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ తోటి పుష్ చేయండి. మీ పక్కన ఉన్న వాళ్ళు, మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వండి. అర్థమవుతుంది. అది డిమోటివేట్ చేయద్దు ఎవరిని కూడా. ఇప్పుడు బిగినర్స్ వస్తారు జిమ్కి, కొత్త వాళ్ళు వస్తారు. వాళ్ళు తప్పు చేస్తుంటే నేను పోయి చెప్తా, బ్రో అట్లా కాదు, ఇట్లా చెయ్యు అని. సో వాళ్ళు కూడా అరే ఎంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారా, వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. అదే నువ్వు పోయి ఏంది బ్రో ఏం చేస్తున్నావు, నువ్వు బాడీ లేదు లౌడ లేదు అన్నావు అనుకో, వాడు ఫీల్ అవుతాడు, అక్కడనే డిమోటివేట్ అయిపోతాడు. సో ట్రై టు పుష్ ఎవ్రీ వన్. కొత్తగా వచ్చిన వాళ్ళైనా ఎవరైనా కూడా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళని ఒక పాజిటివ్ సైడ్ పుష్ చేయండి. ఒకసారి చూపి టాటూ. సో ఇప్పుడు మస్తు మంది పిల్లలు టాటూస్ వేయించుకుంటారు కదా. బేసిక్గా దానికి మీనింగ్ ఉండదు, అర్థం ఉండదు, డైరెక్ట్ పోయి టాటూ వేయించుకుంటారు. నేను వాడిని పోయి అడిగిన అనుకో, బ్రో టాటూ బాగుంది, దీని మీనింగ్ ఏంటంటే ఏదో వేయించినా బ్రో టైంపాస్కి అట్లా మంచిగా ఉంటుంది అని. సో అట్లాంటివి వేయించుకోకండి. ఎందుకంటే టాటూ అనేది లైఫ్ టైం ఉంటుంది. నువ్వు చచ్చిపోయినా కాబట్టి చేతికే ఉంటుంది టాటూ. కాబట్టి దానికి ఒక మీనింగ్ ఉండాలా, వేపిస్తే దానికి ఒక అర్థం ఉండాలా, నీ లైఫ్లో అది ఒక ఇంపార్టెంట్ రోల్ ఉండాలా దాన్ని. సపోజ్ ఇప్పుడు నా చూడరి డంబుల్ ఉంది, దాని అర్థం ట్రైనింగ్. వుల్ఫ్ ఉంది, ఇదేంటంటే ఒక సైడ్ పాజిటివ్, ఒక సైడ్ నెగిటివ్. వీళ్ళంతా పిచ్చిపోకోళ్ళు, వీళ్ళంతా మంచోళ్ళు. మన లైఫ్లో అట్లాంటి జనం ఉంటారు అని అర్థం. ఇది స్ట్రెంగ్త్. ఫెయిత్ అంటే నమ్మకం. ఇది ముందుంది ముసలోళ్ళ పండుగ. ఇదో కెమెరా. టైం హీల్స్ ఆల్ అంటే టైం తీసుకోండి, లైఫ్లో అన్నీ సెట్ అయిపోతాయి. డిమోటివేట్ అయ్యి బ్రేకప్ అయిపోయింది, లౌడ్ అయిపోయింది అనుకుంటే జీవితంలో ఏం పీకలేం మనం. సో ఇది కెమెరా. దాని అర్థం నేను ఫోటోగ్రాఫర్, నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అని. సో దానికి మీనింగ్ ఉండాలి. ఇప్పుడు నీ టాటూ ఉంది ఇక్కడ చేతికి, దీని మీనింగ్ ఏంది బ్రో? నువ్వు ఏది చేస్తే రిటర్న్ నీకే వస్తుంది. దానికి ఒక మీనింగ్ ఉండాలి టాటూకి. నా పేరు టాటూకి అర్థం లేదు. ఎందుకు వేయించినంటే ఏదో వేయించినా బ్రో మంచిగా ఉందని. అట్లా వేపాకండి, చెప్తున్నాను. చాలా మంది నాకు అడిగిండే బేసిక్గా టాటూస్ గురించి చెప్పు బ్రో, నీకున్న టాటూస్ గురించి అని. ఇవి నా టాటూస్. మొత్తం 8-9 టాటూలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి హనుమంతుడిది శ్రీరాముడిది కాంబినేషన్లో కింద మా పా అని వస్తుంది, అంటే మమ్మీ డాడీ అని వస్తుంది. మధ్యలో హనుమంతుడు రాముడు. ప్లాన్ చేస్తున్నా కాంపిటీషన్ కాబట్టి ఇప్పుడు 4 armsకి మనం రెస్ట్ ఇవ్వదు. బేసిక్గా టాటూ వేస్తే ట్రైనింగ్కి రెస్ట్ ఇవ్వాలి. సో నాకు రెస్ట్ ఇవ్వడం ఇష్టం లేదు, అందుకే వేపిస్తలేను. షో అయినాక ఆఫ్ సీజన్ ఉంటుంది, 1 week 10 days రెస్ట్ ఉంటుంది. సో అప్పుడు వేపిద్దామని ప్లానింగ్. సో తంబుని ఇట్లా లాక్ చేయాలి, రెండితోటి లాక్ చేసి ఇట్లా చేసినాం అనుకో, నెక్స్ట్ లెవెల్ పడుతుంది. ముందర మొత్తం ఫ్రంట్ రైల్ మొత్తం పచ్చి అయిపోతుంది. మొత్తం ఎట్లనే చూసినారా, షైన్ అవుతున్నాయి డేంజర్గా. ఇంకోటి సమ్వేర్ ఐ ఫీల్ లైక్ స్కినీ బిచ్. మొన్నటి వరకు ఓవర్ సైజ్ టీషర్ట్స్ వేస్తే కూడా నాకు ఇట్లా మస్తు మస్కులర్గా అనిపిస్తుండే. బాడీ వెయిట్ డ్రాప్ అయినప్పటి నుంచి ఎట్లనే చూడు, ఆడ అద్దంలో చూపించావు సార్, బక్క చిక్కిపోయిన కోడి లెక్కనే ఉన్నా. అదో చిన్నగా కనిపిస్తున్నా. ఇప్పుడునే నాకన్నా హ్యూజ్గా కనిపిస్తున్నాడు పక్కకి. బై కాంపిటీషన్కి ఇచ్చి పడేయాల అంతే. ఇట్లా లాక్ చేయి, పట్టుకో. ఓకే ఇట్లా పట్టుకో, మస్తు పడుతుంది. సో ఈ చిన్న టిప్ ఫాలో కండి ఫ్రంట్ రేస్ చేస్తున్నప్పుడు, క్రేజీ ఉంటుంది. సో సారీ ఒకవేళ ఇక్కడ నేను కొంచెం పచ్చిగా ఏమైనా మాట్లాడుతున్నట్టయితే చాలామంది చూస్తారు, అరే వీడేంద్ర బూతులు మాట్లాడుతున్నా అనుకుంటారు. ఇట్లా ఎప్పుడైనా ఒకసారి చాలా తక్కువ మాట్లాడతాను. ఈ వీడియోలో ఒకటే చోట మాట్లాడినా నేను. సో అట్లా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అంతే. ఇంకొకటి ఒకవేళ పచ్చిగా చెప్పాలంటే మీకు, బేసిక్గా తెలుగు జనం, తెలుగు ప్రజలు ఎట్లుంటారు అంటే, అందరు సైన్స్ చదువుకున్న వాళ్ళు ఉండరు, అందరికీ సైన్స్ అంటే ఇష్టం ఉండదు, అందరికీ మజిల్ గ్రూప్స్ తెలియదు, ఫైబర్స్ గురించి తెలియదు, బొక్కల గురించి అసలుకే తెలియదు, అది దేవుడే ఎరుక. సో ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే యాంటీరియర్ మజిల్, పెక్టోరియల్ మజిల్, హ్యామ్స్ట్రింగ్స్ ఒక మజిల్ గ్రూప్ చెప్పి చెస్ట్లో ఇన్ని ఫైబర్స్ ఉంటాయి, ఇది ట్రైన్ చేస్తే ఈ పర్టికులర్ ఫైబర్కి పడుతుంది అని చెప్తే వాళ్ళు ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతారు. అరే వీడు ఏం చెప్తున్నాడు రా అని కన్ఫ్యూజ్ అవుతారు. నా వీడియోలలో నేను ఎక్కడ కూడా మీకు సైన్స్ గురించి చెప్పాను, మజిల్ ఫైబర్స్ గురించి చెప్పేది సింపుల్గా నా ఎక్స్పీరియన్స్, నేను ఏం చేస్తున్నాను, ఎట్లా చేస్తే ఎట్లా. ఇప్పుడు ఈ చిన్న ఇక తమ్తో ఇట్లా పట్టుకుంటే ఫ్రంట్ డెల్ట్కి మంచిగా పడుతుంది. ఫ్రంట్ డెల్ట్ అని కూడా తెలియకపోతే వాడినంత ఇంకా ఉండడు అనుకో.
సో అది బేసిక్. చిన్న చిన్న వర్డ్స్ యూజ్ చేయాలి, ఎందుకంటే అవి రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్స్. అంతేగాని మీ యాంటీరియర్ డెల్ట్స్, దాని కింద గుద్దలు ఇంకోటి ఉంటుంది, దాని పొక్కలు ఇంకోటి ఉంటుంది, మీరు ఇట్లా వేస్తే ఆ పొక్కలకించి కిందికి పోతుంది, ఈ కింద నుంచి మీదికి వస్తుంది అని నేను చెప్పా. ఇప్పుడు కూడా ఏదున్నా చూస్తారు కదా, సో అంతే ఉంటుంది. అంతే కదా బ్రో, నీకు అర్థమవుతుందా? సరే, మనం న్యూట్రిషన్ కోర్సులు వేసినాం కాబట్టి మనకు తెలుసు బేసిక్గా ఏంటిది అని. ఇప్పుడు మనం చదివిందంతా తీసుకొని వాళ్ళ మైండ్లో పెట్టినాం అనుకో, ఫస్ట్ మనం ఏం చెప్తున్నాం వానికి అర్థం కాదు, తర్వాత అరే తీసి పడేస్తారు, వీడియో స్కిప్ చేసేస్తారు. నేను సైన్స్ గురించి మాట్లాడితే వీడియో కూడా చూడడు, స్కిప్. ఎందుకంటే మనం చెప్పేది అర్థం కాదు. అదే నేను నా భాషలో నేను చెప్పిన అనుకో, ఏం చెప్పిండ్రా మస్తు అర్థమైంది అనుకుంటారు, సేవ్ చేస్తారు, షేర్ చేస్తారు, డైరెక్ట్ మైండ్లోకి పోతుంది. అట్లా. స్కూల్లో సార్ గారు కూడా అంతే. ఇప్పుడు మీకు స్కూల్లో సార్ ఒకటి చెప్పిండు అనుకో ముచ్చట, ఏదైనా సపోజ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉందిరా భయ్, 2 మాలిక్యూల్స్ ఉంటాయి, ఇట్లా పోతాయి, బుడ్డోడు వస్తాడంటే మీకు అర్థం కాదు, వేసుకుంటే పుడతారా అంటే మీకు అర్థమవుతుంది. అంతే భయ్, అట్లా అర్థం చేసుకోండి. ఇక ఏం చెప్తా, దీనికన్నా ఇంకేం చెప్పాలండి నేను. నాకు ఎట్లా అంటే అందరితోటి మంచిగా ఉండాలి, అందరితోటి మంచిగా మాట్లాడాలి అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు దీనిలో కూడా చాలా మందికి నా కంటెంట్ నచ్చదు. మస్తు రూడ్గా మాట్లాడుతున్నాడు రా, అసలు నవ్వడు. ఎందుకు నవ్వాలా? నవ్వుతే మన వస్తుందా? లేకపోతే ఇక హాయ్ గైస్ దిస్ ఇస్ ఫిట్ వాట్సో అవసరమా? న్యాచురల్ అది. ఇప్పుడు మనిషికి లోపల నుంచి ఏ ఫీలింగ్ అయితే వస్తుందో దాన్ని చూపించాలా, అంతేగాని ఫేక్ స్మైల్ చేసుకుంటా ఇట్లా ఫేక్ మనిషిని ఫేక్ చేయొద్దు ఎప్పుడు కూడా. నేను నవ్వుకుంటా, ఇప్పుడు నాకేం అవసరం రా భయ్, నాకు నవ్వు రానప్పుడు నేను నవ్వా. ఇప్పుడు వస్తేనే వచ్చకపోతావు కదా, ఇది కూడా అంతే. దీని నుంచి మళ్ళీ మీరు ఏమనుకో, ఏంద్రా ఆయన ఇంత గలీజ్గా మాట్లాడుతున్నాని, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. డెడ్. ఇంకోటి ఎట్లరా అంటే, కటింగ్ షాప్లో వేయించిన గుండుకు తిరుపతిలో వేయించిన గుండుకు చాలా తేడా ఉంటుంది. సో మన కంటెంట్ కూడా అంతే, సైన్స్కి ఎక్స్పీరియన్స్కి అంత తేడా ఉంటుంది. తిరుపతి గుండుకు కటింగ్ షాప్ వేయించిన గుండుకి ఎంత తేడా ఉందో, సైన్స్కి ఎక్స్పీరియన్స్కి అంత తేడా ఉంటుంది. సో మీరు ఏడా గుండు వేయించుకోవాలనేది మీ పైనే ఉంది. అది మీరు సైన్స్ గుండు వేయించుకుంటారా, అది కటింగ్ షాప్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ గుండు వేయించుకుంటే అది తిరుపతి అవుతుంది. నాకైతే తిరుపతిలో ఉండడమే ఇష్టం. సో ఇదే లాస్ట్. షోల్డర్కి ఇంకొక లాస్ట్ వేరియేషన్ ఉంది, విచ్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ FST 7 సెట్స్ ఉన్నాయి లాటరల్ రేజెస్. కొత్త మెషిన్ వచ్చింది కదా లాటరల్ రేజెస్, ఆడ వేసాం. ఆ 7 సెట్స్ అయిపోయిన తర్వాత వీల్ ట్రైన్ ట్రైసెప్. సో ఇది యాక్చువల్గా ఇది పట్టుకొని ఇట్లా వేసినాం అనుకో, లోవర్ చెస్ట్కి కూడా మంచిగా పడుతుంది. ఏదది కొంచెం ఇట్లా అప్పర్ పైన పెట్టుకుంటే ఇది ఉందా, ఇక్కడ పడుతుంది లోవర్ చెస్ట్, మస్తు పడుతుంది బ్రో ఇట్లా. నెక్స్ట్ టైం చేద్దాం. ఇది ఎట్లా అంటే ఇది ఉంది కదా మొత్తం సేమ్ ఇక చెస్ట్ ఫ్లైస్ లాగానే, కాకపోతే డంబుల్స్ పట్టుకొని చేస్తామా అట్లా, మస్తు ఉంది ఇది. సో ఇప్పుడు వచ్చేసి ఇది అది బాగుంది, కొంచెం కిందకి ఇంకా బస్. ఆల్మోస్ట్ షోల్డర్కి డిఫరెంట్ యాంగిల్స్లో ట్రైన్ చేయొచ్చు. ఇట్లా ఇది కూడా వేయచ్చు, రేర్ డెల్స్ కూడా వేయచ్చు, ఫ్రంట్ డెల్స్ వేయచ్చు, చెస్ట్ లోవర్ చెస్ట్ వేయచ్చు, ఇంకేమనేది ఇలా అంతే. చెస్ట్ షోల్డర్ అండ్ డెల్స్. మీరు యూజువల్గా ఇది డంబుల్స్ తోటి చేయొచ్చు, మరీ పెద్ద ట్రెడిషనల్గా డిఫరెంట్ మెషిన్స్ అవసరం లేదు. నేను యాక్చువల్గా మెషిన్స్ ఎట్లున్నాయి, ఎట్లా ఫంక్షన్ అవుతున్నాయి చూద్దామని ట్రైన్ చేస్తున్నాం ఈరోజు. మేము స్టార్టింగ్ 4 years నుంచి నేను డంబుల్స్ తోటి చేస్తున్నా, చిన్నగా స్వాప్ చేసినాం అంతే. ఇంకా యాక్చువల్గా షోల్డర్ పంప్ కాలే. రేజీ డంబుల్స్ మనం ఇంతసేపు హోల్డ్ చేయలేం పైన, ఇది మనకు హోల్డ్ చేసే ఆప్షన్ ఇస్తుంది. అంటే ఇక్కడికి వచ్చినాక మనం గట్టిలో పట్టుకున్నా అది కొంచెం సపోర్ట్ ఇస్తుంది, టెన్షన్ క్రియేట్ అయితే స్లోగా డ్రాప్ చేస్తున్నాం. వెరీ ఎఫెక్టివ్.
నేను ఎప్పుడు కూడా సింపతి గెయిన్ చేయ. ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే సింపతి గెయిన్ చేస్తారు. అరే నేను గరీబోడిని, నా దగ్గర ఏం లేదు, ఏం లేని పొజిషన్ నుంచి ఇక్కడికి వచ్చినాను, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అని. అదొక కైండ్ ఆఫ్ మోటివేషన్ జనాలకు. బట్ నేను అది చెయ్యను. ఎందుకంటే మా పేరెంట్స్ నాకు మస్తు ఇచ్చినారు, మా పేరెంట్స్కి నేను మస్తు థ్యాంక్ఫుల్. అండ్ నేను జనాలకు అది చూపించుకోవాలనుకుంటలేను. లైక్ నా దగ్గర ఏం లేదురా, నేను చాలా అంటే చూసుకుంటే నా దగ్గర కూడా ఏం లేవు. ఇప్పుడు బేసిక్గా నాకు కూడా పెద్ద జాబ్ లేదు, పెద్ద పీకేస్తాలేండి నేను. జస్ట్ ఏంటంటే ఒక మనిషి బయట నుంచి మీకు ఎట్లా కనిపిస్తాడో వాని లోపల మీకు తెలియదు, వాని మైండ్లో ఏం నడుస్తుంది. ఇప్పుడు బ్రో చూడడానికి మంచిగా ఫిట్ ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, కానీ ఆయన మైండ్లో ఏం నడుస్తుంటుంది, డైలీ నైట్ పండుకునే ముందు ఏం ఆలోచిస్తాడు, అవన్నీ మీకు తెలియదు. సో అదొకటే. ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క లైఫ్ బయట నుంచి ఒకలాగా ఉంటుంది, లోపల ఒకలాగా ఉంటుంది. సో వాళ్ళని చూసి నేను వాళ్ళలాగా ఉంటా, వీళ్ళని చూసి నేను వీళ్ళలాగా ఉంటా, వాడు చూసి నేను అనుకుంటా అరే వానిలాగా ఉంటే బాగుంటారా. కానీ నీ మనసులో ఏం నడుస్తుంటుంది కదా. ఇప్పుడు పైసలు ఉన్నాయంటే నేనేం తెలుసా బ్రో, నేను ఎట్లా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో నేను గరీబన్ లెక్క చూపించుకున్నాను అనుకో, అన్ని లో క్వాలిటీ శాంసంగ్ డబ్బా ఫోన్లో వీడియోలు షూట్ చేస్తే చూసేటోళ్ళకి ఎట్లా అంటే పాపం రా అనిపిస్తుంది. నాకు ఆ పాపం వద్దు, పుణ్యం కావాలి. మంచి క్వాలిటీ చూపిస్తే ఇప్పుడు ఎవరికి బెనిఫిట్ అవుతుందాడా? నీకు బెనిఫిట్ అవుతుంది, చూసేటోళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు చూసేటోళ్ళు క్లియర్గా చూస్తున్నారు అంటే దాని అర్థం ఈ కెమెరాలు, గేర్లు, ఈ మైకులు. సరేరా భయ్, నేను ఇప్పుడు గరీబోని, నా దగ్గర ఏం లేదు, డబ్బా ఫోన్ పెట్టుకొని నేను వీడియోగ్రాఫర్ని హైర్ చేసుకుంటానా? నేను మీకు చెప్పగలుగుతానా? మీరు నా వీడియోలు చూసి ట్రాన్స్ఫార్మ్ అవ్వగలుగుతారా? బాడీ బిల్డ్ చేసుకోగలుగుతారా? మనీ ఉంటే పొగరు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఎందుకు రాబోయే బాడీ, నాకు పైసలు ఉన్నాయి, ఎట్లైనా బతుకుతా ఉంటాడు అది. కానీ ఆ మనీని ప్రాపర్ గా యూజ్ చేసుకొని ఈ లెవెల్ వరకు వచ్చి మీరు ఇంకా మోటివేట్ చేస్తారు. ఇప్పుడు మనీ అనేది జస్ట్ హెల్త్ కాదు. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. సో నువ్వు ఎంత అయినా హెల్తీ ఉండు, ఎంత ఫిట్ ఉండు, నీ దగ్గర జేబులో రూపాయి లేకపోయినా ఫిట్ ఉన్నావంటే నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు. పైసలు ఉన్నాడు టెన్షన్లతో చచ్చిపోతాడు. ఎవడు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ఏమైతే తెలియదు. సపోజ్ వాడు స్టాక్లో ఇన్వెస్ట్ చేసేవాడు అయితే అరే నా స్టాక్ మార్కెట్లో ఎప్పుడు పడిపోతుంది అని ఒక టెన్షన్ తోటి చచ్చిపోతాడు వాడు. సో మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, హెల్త్ ఈజ్ వెల్త్. సో హెల్త్ని ప్రయారిటైజ్ చేసుకోండి. సరేరా భయ్, నువ్వు స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావా, మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నావా, అది నీ ఇష్టం, దాన్ని నేనేం చెప్పలేను. కాకపోతే ఏంటంటే దాంతోపాటు హెల్త్ని కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేసి దాన్ని కూడా మెయింటైన్ చేసుకోవాలా. పొట్టుంది, నీకు గ్యాస్ ఉంది, హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి, ఓకేనే, గుద్దోలో పైసలు ఉన్నాయి, ఏం లాభం, ఎవరికి లాభం? రేపు చచ్చిపోతే నీ వైఫ్ లేకపోతే మీ పిల్లలకు వస్తుంది ఆ పైసలు. అదే నువ్వు 100 ఏళ్ళు బతికినావు అనుకో, రే మనవాడికి ఇచ్చిన ఇక అనుకుంటారు. అంటే చెప్పుకునేటోళ్ళు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు నీ గురించి. మస్తు ఫిట్ ఉంటుండే వీడు, యాప్స్ ఉంటుండే, మస్తు ట్రాన్స్ఫార్మ్ అయ్యిండు, లక్షల మందిని ఇన్స్పైర్ చేసినాడు అని ఉంటుంది. అదొకటి ఫండా లైఫ్లో, అదొక స్ట్రాటజీ. సో 5 సెట్స్ అయిపోయినాయి, ఇంకొక 2 సెట్స్ ఉన్నాయి. అండ్ ఈ వీడియోలో మాట్లాడే ప్రతి ఒక్క విషయం మన రియల్ లైఫ్ అండ్ సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్కి తగినవి మాట్లాడినా, ఓకేనా? ఎక్కడ కూడా నేను ఎక్కువ మాట్లాడలేదు. ఈ వీడియోలో మాట్లాడిన ప్రతి ఒక్కటి మన సొసైటీలో ఏం జరుగుతుంది, జనం ఎట్లా ఆలోచిస్తున్నారు, మనం ఎట్లున్నాం, మన పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు అనే దాని మీద, ఓకేనా? సో దానికి తగ్గట్టు కొంచెం ఏదో ఒకటి నేర్చుకొని ఉంటారు వీడియోలో డెఫినెట్లీ. పోజింగ్ ప్రాక్టీస్ కూడా ప్రతిరోజు చేస్తున్నా, చిన్నగా. పోజింగ్ అంటే నేను పెద్ద ఇట్లా ట్రాన్సిషన్లు చేసుకుంటా, డ్యాన్సులు చేసేవి ఇప్పుడే చేయ. ఇంకోటి ట్రాన్సిషన్ ఏదైతుందో నేను డైరెక్ట్ స్టేజ్ పైన వేస్తా, రివీల్ చేయ. స్టేజ్ ఎక్కి చూడంగా అరే అమ్మాయి ఫిట్ వర్డ్స్ అయిందా ఇట్లా చేస్తున్నాడు, ఎప్పుడు చూడలే నేను విన్నా అనుకోవాలా. అట్లా డేంజర్ ట్రాన్సిషన్ ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నా, అది స్టేజ్ పైన చూపిస్తాను మీకు డైరెక్ట్. ఇప్పుడు జస్ట్ చిన్నగా నాకు పోజింగ్ రాదు భయ అన్నట్టు చిన్నగా పిల్ల పూకొని లెక్క ఇట్లా క్లోజులు చేస్తుంటా. ఈ బ్యాక్ డబల్ బైసెప్, ఫ్రంట్ డబల్ బైసెప్, సైడ్ చెస్ట్, బేసిక్ పోజెస్. ఇక స్టేజ్ పైన చూస్తారు అసలే అనుకో అంట. One, 2, 3, 4, లాస్ట్ వన్. క్రేజీ. అండ్ ఈ వర్కౌట్స్ అన్నీ బేసిక్గా కాంపిటీషన్కి ప్రెప్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా చేస్తున్నాం. నార్మల్గా అయితే ఇప్పుడు మేబీ ఎవరైనా సైంటిస్ట్, న్యూట్రిషనిస్ట్లు వచ్చి క్లిక్ బైట్ చేయాలనుకుంటే ఈ వీడియోతోటి వాళ్ళకు చాలా మిస్టేక్స్ దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, ఇన్ని వేరియేషన్స్ అవసరం లేదు షోల్డర్స్కి, ఒక హారిజాంటల్ పుల్, ఒక వర్టికల్ పుల్ చేస్తే సరిపోతుంది అంటారు. బట్ మేము చేసేది కాంపిటీషన్కి, మాకు షో ఉంది ఆగస్ట్లో, అక్కడ మేము బెస్ట్ చూపించాలి కండిషన్ని.
అంటే షోల్డర్స్ పర్ఫెక్ట్ ఉండాలా, రేర్ డెల్ట్స్ పర్ఫెక్ట్ ఉండాలా, యాంటీరియర్ డెల్ట్స్ పర్ఫెక్ట్ ఉండాలా. సో ఏంటంటే బాడీని ఎంత మంచిగా రిప్రజెంట్ చేయాలో అంత గట్టి కష్టపడాలి. మోర్ యూ గ్రైండ్ మోర్ యూ లుక్ బెటర్. సో ఆ ఫండాన్ని నేను ఫాలో అవుతున్నా, బ్రో కూడా అదే ఫాలో అవుతున్నాడు ఇప్పటి నుంచి. ఇంకా ఆబ్వియస్లీగా రెగ్యులర్గా మేము ట్రైన్ చేస్తాం కాబట్టి యూ కెన్ సీ బాడీ కండిషన్ ఈరోజు చూపిస్తాడు, నేను కూడా చూపిస్తా. మెల్లగా నాతో పాటు నెక్స్ట్ ఆగస్ట్ వరకు బాడీ కండిషన్ చూడరు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అప్పుడు కూడా చూపిస్తా, నాది ఈయనది ఇద్దరు చూపిస్తా. ఇంకోటి ఎట్లా అంటే జనాలకు మనం తప్పులు కూడా చూపించాలి. నేనే తోపు అన్నట్టు చూపించినాం అనుకో, వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు మన నుంచి. కాబట్టి గెలుపులు ఓటమిలు అన్నీ చూపించాలి. ఫెయిల్యూర్ ఈజ్ పార్ట్ ఆఫ్ లర్నింగ్. సో అట్లా అదొకటి మైండ్స్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఫెయిల్ అవుతారు. ఇప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం అని కాదు, లైఫ్లో కూడా ఫెయిల్ అవుతారు. వర్కౌట్ సెట్స్ మధ్యలో ఏదో ఒకటి ఫెయిల్ అవుతాయి, డెడ్ లిఫ్ట్లు ఫెయిల్ అవుతాయి, షోల్డర్ ప్రెస్లు అవి ఫెయిల్ అవుతుంటాయి. ప్రతి ఒక్కటి చూపించాలా. ఓన్లీ మంచి వచ్చిన లిఫ్ట్లు చూపిస్తే వాళ్ళు కూడా మస్తు ఇన్స్పైర్ అవుతారు. కాకపోతే ఫెయిల్యూర్స్ కూడా చూపిస్తే నేర్చుకుంటే అరే సరేడా ఓకే వీడు ఫెయిల్ అయ్యండి, ఈరోజు ఫెయిల్ అయ్యాడు, రేపు సక్సెస్ఫుల్ అవుతాడు, రేపు ఇంకొక లిఫ్ట్ వస్తుంది, ఈరోజు రాలే అనుకుంటారు. సో అది ప్రాసెస్ కదా. వాళ్ళు ఎట్లా ఒకవేళ మనం అది చూపించలే అనుకో, అరే ఈరోజు వచ్చింది రేపు రాలే, బాధపడతాడు వాడు రాలే అని. మనం చూపిస్తే ఓకే ఫిట్ వర్డ్స్ అని ఇట్లా చూపించినాడు, ఫెయిల్ అవుతుంది, మళ్ళీ రేపు వస్తుందేమో అని వదిలేస్తారు. అదొక పర్సెప్షన్. మిస్టేక్స్ నుండి లెర్న్ చేసుకుంటారు. లెర్నింగ్ మిస్టేక్స్ తోటే మనం నేర్చుకుంటాం బేసిక్గా. లైఫ్లో కూడా అంతే, నువ్వేం తప్పులు చేస్తే అంత నేర్చుకుంటావు. ఓ పిల్ల వదిలేసిందంటే నువ్వు ఆ పిల్ల జోలికి ఇంకోసారి పోవు, ఇది కూడా అంతే. సో బేసిక్గా మనం పవర్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క చిన్న నంబర్ కూడా మస్తు ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇది 0.250 ప్లేట్. సో 250 grams ఎంత ఉంది చూసారా ప్లేట్, జేబులు వేసుకుందాం ఇంకా చెల్ల తెలియకుండా. సో ఇది కూడా మనకు పవర్ లిఫ్టింగ్ టైంలో చిన్న వెయిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. నీ పిఆర్ ఎంత అంటే 100 అంటావు, 100 తర్వాత డైరెక్ట్ 105కి స్కిప్ 105కి వెళ్తావు. దాని ముందు 100 and 250 100.250. సో చిన్న ప్రోగ్రెస్ ఈజ్ ఆల్సో ఏ ప్రోగ్రెస్. కాబట్టి 2.5 2.250 1.25 10 15 25 20 10 15 5 అండ్ ఇది 2.5. సో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు 0.50 కూడా వస్తున్నాయని చెప్పిండు బ్రో. అండ్ అక్కడ ఒక పవర్ ర్యాక్ వస్తుంది బెంచ్ ప్రెస్కి, చెస్ట్ కోసం పవర్ లిఫ్టింగ్ది పవర్ ర్యాక్ వస్తుంది. ఇక వచ్చిన తర్వాత ప్రాపర్గా మనం పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేస్తాం. అంటే కాంపిటీషన్ తర్వాత పవర్ లిఫ్టింగ్ చేద్దాం ఇద్దరం. దానికి ప్రోగ్రామింగ్ డిఫరెంట్ ఉంటుంది, అది ముందర మీకు చూపిస్తా. చలో దట్ బీయింగ్ సెడ్ ఈ వీడియోని ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను. ఏదైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఖచ్చితంగా జిమ్ని విజిట్ చేయండి. ఈ జిమ్కి రండి, కోంపల్లిలో అన్న జిమ్. ఆల్రెడీ లొకేషన్ అవన్నీ చెప్పినా కదా. ఆల్దో కింద నేను గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కూడా పెట్టేస్తాను డిస్క్రిప్షన్లో, వచ్చి జాయిన్ కాండి. నేను ఇక్కడనే కనిపిస్తాను మీకు. ఫిట్ వాట్స్ ఎక్కడైనా ఉండాలంటే జిమ్లోనే కనిపిస్తాడు మీకు. మధ్యాహ్నం 2 to 6 నేను ఈయనే ఉంటా, వర్కౌట్ చేసుకుంటూ ఉంటాను. సో ఫ్యూచర్లో నేను కూడా ఇక్కడనే ట్రైనర్ లెక్క జాయిన్ అవుదామని ప్లానింగ్. సో ఖచ్చితంగా ఇక్కడనే ట్రైనర్ లాగా జాయిన్ అవుదాం అనుకుంటున్నా. అడుగుతా యశ్వంత్ని. సో మేబీ 50K అయిన తర్వాత ప్లాన్ అనుకుంటున్నాం, చూద్దాం ఏమవుతుందో. బట్ ఎస్ డెఫినెట్లీ మస్ట్ విజిట్ చెప్తున్నా. మజా వస్తుంది. ఎక్విప్మెంట్ అయితే అసలు ఒక్కొక్క మజిల్కి ఒక్కొక్క మెషిన్ ఓడి పెడతాడు మీకు జిమ్లో. ఏదో 30 లక్షల్లో నామకే వస్తే ఎక్విప్మెంట్ తెచ్చినామా పడేసినామా పెట్టేసినామా అంటారు. ప్రకృతి ఏసీ కూడా ఉంది చాలామంది. బట్ ఈ జిమ్ అట్లా కాదు, మొత్తం అసలు 7 star రేటింగ్ ఇవ్వచ్చు. ఇంకోటి ఇది ప్రో జిమ్, ఎలైట్ కాదు. బేసిక్గా ఎలైట్ అనుకున్నాం. చాలామంది వచ్చిన వాళ్ళు చూసి బ్రో ఇది ఎలైట్ జిమ్ అని అడుగుతారు కదా. చాలా. సో ఎలైట్ అని అడుగుతారు. ఇది ప్రో జిమ్, తక్కువ ప్రైస్, మీకు సంవత్సరానికి ఎంత పడదు. కల్ట్. సో కల్టే కాబట్టి మీరు కల్ట్ మెంబర్షిప్ తీసుకుంటే ఈ జిమ్కి రావచ్చు, ఏ జిమ్ కన్నా రావచ్చు. ఖచ్చితంగా వచ్చి ఇక్కడే అని కాదు, మీరు ఒకవేళ ఈ లోకాలిటీలో ఉంటే, దగ్గరలో ఉంటే, మీ దగ్గర కల్ట్ పాస్ ఉంటే ఖచ్చితంగా రండి కోంపల్లికి. లొకేషన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్యారడైస్ కోంపల్లి, పక్కనే KFC ఉంటుంది, దానిపైన ఈ జిమ్ ఉంటుంది ప్రైమ్ స్ట్రెంత్. దాని పక్కన ఒక రిలయన్స్ పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. సో చూసి మీకు అర్థమైపోతుంది. ఇప్పటికైతే పోస్టర్ స్టాలియన్ ఫిట్నెస్దే ఉంది, మెల్లగా ప్రైమ్ స్ట్రెంత్ వేస్తారు. ఓకేనా? చలో ఇంకా వీడియోని ఎండ్ చేస్తున్నాను. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్తే. వీడికి వస్తే నన్ను కూడా కలవండి. లవ్ యూ ఆల్.